ఈ ఫేస్బుక్లకి లైకులు, యూట్యూబ్లకి లైకులు ఇట్లాంటివి చేసిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ సాఫ్ట్వేర్ కంపెనీల పేరుతో రిజిస్టర్ అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా అది ఉండొచ్చును అట్లాగా. కాకపోతే మనం ఏంటంటే 100లో ఓ 10 ఎక్స్పెక్ట్ చేయాలి. ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే, ఎంపీ ఎంత ఖర్చు పెట్టారో దాన్ని రాబట్టుకోవాలి, మీకు అందరికీ అది వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు లేదా ఎన్నికలకు ముందు? ఒకసారి గుర్తించుకోండి. ఎన్ఆర్ఐలకు కూడా మీరు వాళ్ళు ఎంత ఖర్చు పెడతారో దానికి డబుల్ మీరు సంపాదించుకోవచ్చు అని చెప్పారన్నది పత్రికల్లో వచ్చినాయా లేదా? అప్పుడు వార్తలు మనమే మాట్లాడుకున్నాం కదా, 1+1 ఆఫర్ అనేది. అందులో భాగంగానే నడుస్తుంటాయి ఇట్లాంటివన్నీ కూడా. ప్రజలు కరప్షన్ ని సీరియస్ గా తీసుకుంటున్నారా? సీరియస్ గా తీసుకుంటుంటే ఇప్పుడు 10 పైసలు ఖర్చు పెట్టక్కర్లేదు కదా. ఏది ఇంతకు ముందు వాలంటీర్ ఉన్నప్పుడు, సచివాలయము వాలంటీర్ ఉన్నప్పుడు లంచంతో పని ఏమైనా ఉంది అసలు? లేదు. అయినా కూడా ఆ ప్రభుత్వం వద్దనుకున్నారు కదా. ఇప్పుడు ప్రధానికి లంచాలు తీసుకుంటున్నారు కదా. మరి ఇట్లాంటి ప్రభుత్వం ఎన్నుకున్నారు కదా. కాబట్టి ఏముంది ఇక? ప్రజలే కరప్షన్ గవర్నమెంట్ కావాలని కోరుకుంటే, కరప్షన్ సిస్టమ్ కావాలని కోరుకుంటే, కరప్షన్ లేని సిస్టమ్ నచ్చకపోతే ఇంకా ఏముంది? కరప్షన్ గురించి సీరియస్ గా తీసుకుంటున్నట్టే జనం మాట్లాడుకుంటారు, చాలా పెద్ద ఎత్తున మాట్లాడుకుంటారు.